బహుశా ప్రతాప్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గజ్వేల్ సంబంధించి బీఆర్ఎస్ నేత, గతంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ప్రతాప్ రెడ్డి గారు, కొండపాక కూడా గజ్వేల్ కిందకి వస్తుందా? కొండపాక గజ్వేల్ వస్తుంది, కుకునూరుపల్లి కూడా గజ్వేల్ వస్తుంది. అదే ఇప్పుడు కుకునూరుపల్లి రిజల్ట్ చదివాని కొండపాక మండల్ గజ్వేల్లో దమ్మక్కపల్లి, గిరాయిపల్లి, విశ్వనాథపల్లి, అంకిరెడ్డిపల్లి ఇవన్నీ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వెలికట్ట, బందారం ఈ రెండు చోట్ల ఇతరులు 2 చోట్ల గెలిచారు. జప్తినాచారం, దర్గా. సో ఇక్కడ ఇండిపెండెంట్స్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు కూడా మీ పార్టీ, మా పార్టీకి సంబంధించిన రెబల్స్ వాళ్ళు. ఓకే. సో ఇవాళ ఈ ఫేజ్ లో కుకునూరుపల్లి, కొండపాక 2 మండలేనా? 2 మండలాల్లో అవుట్ ఆఫ్ 29 కి మేము దాదాపు 25 గెలిచినామండి. అంటే మీ రెబల్స్. ఇప్పుడు కుకునూరుపల్లిలో 3 స్వతంత్రులు గెలిచారు కదా, వాళ్ళు మీ రెబల్సా? వాళ్ళు మరి రెబల్స్. ఇప్పుడు కుకునూరుపల్లి గెలిచినా, ఇక్కడ కుకునూరుపల్లి మండలంలో గెలిచిన 3 కాదంటే రెబల్ గెలిచింది 2. ఓకే. ఒకటి కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్ మెదినీపూర్ లో ఇతరులు చూపిస్తున్నారు. మెదినీపూర్ లో ఇతరులు కాదని మావాడే. అతను మీవాడేనా? అంటే అఫీషియల్ గా మీరు బలపరిచిన వ్యక్తేనా? మేము బలపరిచిన వ్యక్తి. వెంకటాపూర్, కోనాయిపల్లె. కోనాయిపల్లి ఒకటి కాంగ్రెస్ గెలిచింది. కోనాయిపల్లి ఒకటి కాంగ్రెస్. ఓకే. ముద్దాపూర్ ఒకటి అంటే ఇండిపెండెంట్ కాంగ్రెస్ చూపిస్తున్నారు. మంగోలు, ముద్దాపూర్ కాంగ్రెస్ చూపిస్తున్నారు. ప్లస్ కోనాయిపల్లి అంటే ఎప్పుడు కూడా కేసీఆర్. ముద్దాపూర్ కాదండి, మంగోల్ బీఆర్ఎస్. మా పార్టీ ఏమంటారంటే గ్రామ కమిటీ అధ్యక్షుడు కరుణాకర్. కాంగ్రెస్ కాదు అయితే? కాంగ్రెస్ కాదు, మా గ్రామ కమిటీ అధ్యక్షుడు. మా దగ్గర రెబల్ అక్కడ 2 నిలబడ్డారు. అక్కడ చారీ ప్లస్ కరుణాకర్ 2 నిలబడ్డారు. అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు అక్కడ. ఓకే ఓకే. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎన్ని గెలిచారు ఈ ఫేజ్ లో? కేసీఆర్ 29 లో మేము ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో దాదాపు 24 దాకా వచ్చింది. కంప్లీట్ గా 25 వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24 వచ్చాయి. కాంగ్రెస్ కి ఎన్ని వచ్చాయి? కాంగ్రెస్ కు కొండపాక మండలంలో బందారం, వెల్కట్ట 2 వచ్చినాయి. ఓకే. కొండపాక మండలంలో 2 వచ్చినాయండి. ఇప్పుడు ఒకటి బందారం, కొన్నాయిపల్లి, ముద్దాపూర్ ఉంది, అది ఇండిపెండెంట్. అది ఓకే. కోనాయిపల్లి ఎప్పుడు కూడా కేసీఆర్ నామినేషన్ వేసేటప్పుడు ఇక్కడ దైవాన్ని దర్శించుకుంటారు. కొన్నాయిపల్లి కాదు, అది వేరా? అది వేరా? నంగనూరు మండలంలో కొన్నాయిపల్లి ఉంటది అక్కడ. అది సిద్దిపేటది. ఓకే, సిద్దిపేట అది. ఓకే ఓకే ఓకే. సో కొండపాక, కుకునూరుపల్లె మొత్తం కేసీఆర్ 29లో దాదాపు 24-25 రావచ్చు, అంతేనా? 25 దాకా మనకే వస్తున్నాయండి. ఓకే. సో ఈ టోటల్ కాన్స్టిట్యూన్స్ లో కూడా మేము దాదాపు మంచి మెజారిటీతో ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో ఎన్ని వచ్చాయి? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో దాదాపుగా 75 దాకా వచ్చినాయి మాకు. 75 దాకా వచ్చాయి. టోటల్ నియర్ బై 100. మేము మా రెబల్స్ తో పోయినాయి. మా యొక్క 11 సీట్స్ రెబల్స్ అంటే 3 మెంబర్స్ కంటెస్ట్ చేసిన మా వాళ్ళే. అక్కడ అట్లాంటివి పోయినాయి, ఒక 11 ఉన్నాయి. రెబల్స్ వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యారా? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయినారా? లేదు, మా వాళ్ళే. అక్కడ కాంగ్రెస్ కి పోయడానికి ఎవరు రెడీ లేడు. ఓకే. మా దాంట్లోనే వస్తారు. ఇప్పుడు తక్కువ ఓట్లతో 5 ఓట్లు 10 ఓట్లతో పోయినాయి, ఒక 10 ఉంటాయండి టోటల్ గా. మాది అంటే నియర్ బై 100 క్రాస్ అవుతున్నాం మేము. ఓకే. అవుట్ ఆఫ్ ఎన్ని పంచాయతీలు? 171 కు ఎన్ని వస్తున్నాయి? 100 అబౌవ్ వస్తాయండి. 100 రీచ్ అవుతున్నాం. 100 రీచ్ అవుతున్నాం. మరి తక్కువనే కదా 100 అంటే? కేసీఆర్ కనీసం 120. అంటే దాంట్లో బీజేపీ ఒక 5 వచ్చినాయి, ఇండిపెండెంట్ లో అంటే 15 ఇండిపెండెంట్లు ఉన్నాయి, 40-45. అంటే కొంచెం డబ్బు ప్రభావం కూడా చూపించింది. మా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ దగ్గర వాళ్ళు డబ్బులు 4,000-5,000 తక్కువ పైసలు. బీఆర్ఎస్ కు పైసలు తక్కువే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ సింగిల్ పైసా కూడా ఇవ్వలేదు. కేసీఆర్ దీన్ని అసలు సర్పంచ్ ఎన్నికల్లో క్యాండిడేట్ ఎవరని మీరే మొత్తం డిసైడ్ చేశారా, లేకపోతే కేసీఆర్? నేనే డిసైడ్ చేసిన. కేసీఆర్ అసలు పట్టించుకోలేదు ఎవరు సర్పంచ్ క్యాండిడేట్? కేసీఆర్ అసలు ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు జనరల్ గా ఇండిపెండెంట్ అంతా జనరల్ సింబల్ గుర్తులేదు కాబట్టి కేసీఆర్ గారు ఎవరు గెలిచినా మనోళ్ళే ఉంటారులే అని చెప్పేసి ఎవరికి అంటే అట్లా ఎవరిని ఎంకరేజ్ చేయలేనా.
ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. ఎవరు గెలిచిన మనోళ్ళే అని చెప్పి, అంటే పలానా వాళ్ళు సర్పంచ్ క్యాండిడేట్ ఉండాలి, ఎన్ని గెలుస్తాం ఏందని అసలు ఏం రివ్యూ చేయలేదు. నేను చూసుకున్నాను, మొత్తం మీరే చూసుకున్నారు. ఓకే. ఓవరాల్ గా సిద్దిపేట జిల్లా ఎట్లా ఉంది? సిద్దిపేట కానీ మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట టౌన్ లో 91, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ 91 లో దాదాపు వాళ్ళు 80 ఎబో గెలిచిండ్రు. మిగతా వాళ్ళు కూడా రెబల్స్ గెలిచిండ్రు. అలా కాంగ్రెస్ పార్టీకి ఖాతా కూడా తెరవలేదు. దుబ్బాకలో కూడా బీజేపీ మధ్యన బీఆర్ఎస్ మధ్యనే బీఆర్ఎస్ రెండింతలు గెలిచింది. ఒక దాంట్లో 1/3 లో 2/3 లో బీజేపీ కాంగ్రెస్ ఉన్నది. ఓకే. హరీష్ రావు దగ్గర 70 to 80% వచ్చాయా పంచాయతీ? 70% వచ్చింది. 70 to 80% వచ్చింది. 80% వచ్చింది. దుబ్బాకలో ఎంత పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్? ఆడ కూడా 60% వచ్చింది. 60-70% 65 దాకా వచ్చి ఉంటుంది. ఓకే. అంటే మాది 70% వచ్చింది. రాష్ట్రం మొత్తంలో మన 2 పార్లమెంట్ సెగ్మెంట్లే మెజారిటీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఒకటి గజ్వేలు, రెండోది దుబ్బాక, రెండే అనుకుంటా కదా? అట్లేం లేదండి, మొత్తం మీరు ఓవరాల్ చూస్తే మహబూబ్నగర్ లో కూడా 50-50 వచ్చింది. నేను అనేది పంచాయతీ ఎలక్షన్ కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఫస్ట్ మెజారిటీ వచ్చింది గజ్వేల్ అండి. 20,000 మెజారిటీ కేసీఆర్. 15,000 వచ్చింది దుబ్బాక. సిద్దిపేట 2,000 మైనస్ అనుకుంటా. 2,000 సిద్దిపేట 2,000 మైనస్ 2,600 ప్లస్ బీజేపీకి ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మన బీఆర్ఎస్ కు 2,600 మెజారిటీ. ఓకే. స్టేట్ మొత్తంలో ఈ 3 లీడ్ వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని మైనస్. ఓకే. సో స్టేట్ మొత్తంలో నియర్ బై 35% బీఆర్ఎస్ వస్తుంది. 30%, 25 to 30% కనిపిస్తుంది. ఎందుకంటే 12,000లో 3,308, 4,000 వస్తే 30%, 4,000 రాలేదు. 3,309 అంటే 27-28% దగ్గర ఉన్నట్టుంది. నియర్ బై 30% వేసుకోండి. ఓకే. అంటే వాళ్ళు కాంగ్రెస్ కి 50%, మిగతా ఇండిపెండెన్స్ బీజేపీ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫేజ్ ల కంటే థర్డ్ ఫేజ్ రిజల్ట్ బాగుందా గజ్వేల్లో? థర్డ్ ఫేజ్ రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ 160కి 100+ చెప్తున్నారు. దీనిలో 29కి 25 కొట్టారు థర్డ్ ఫేజ్ లో, అంతేనా? 25 కొట్టారు. 25 ఓవరాల్ గా. మెదక్, సంగారెడ్డిలో ఎందుకంత రిజల్ట్ బాగాలేదు సిద్దిపేటలో ఉన్నంత విధంగా? మెదక్ జిల్లాలో గానీ సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది బైసాబ్? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ సర్పంచ్ క్యాండిడేట్ పర్సనాలిటీ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు, ఇంకా దాన్ని అదర్వైజ్ దాని బ్యాక్ సపోర్ట్ కూడా చూసుకొని చేస్తారు. ఓటు వేసేటప్పుడు విలేజ్ కి సంబంధించిన ఓటు కాబట్టి ఈ పార్టీ బలపరిచిన వ్యక్తిని ఒకటి చూస్తారు, పార్టీ 25%, క్యాండిడేట్ 50% బేస్ చేస్తారు. మిగతా ఇంకో 25% ఉన్నాయంటే అన్ని మీకు తెలిసి చెప్పాల్సింది కాదు. ఓకే. సో ఇప్పుడు ఈ గజ్వేల్ సంబంధించి చూసుకుంటే ఎందుకు రీజన్ కేసీఆర్ దుమ్ము రేపడానికి కారణం ఏంది? అంటే అక్కడ ల్యాండ్ వాల్యూస్ బాగా పడిపోయినాయి, ఈ తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక మాటలో చెప్పానండి, ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్ పెట్టుకుంటే 100 సీట్స్ బీఆర్ఎస్ వస్తుంది, 100 సీట్లు వస్తాయి. ఇవాళ అసెంబ్లీ కాంగ్రెస్ కు పంచాయతీలో 55 నుంచి 60% వచ్చిందండి. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇందిరా మెయిల్ ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, వీటి మీద అంటే మీరు రేపటి ఫ్యూచర్ మా ఇంకా 2 years 3 years మా కంట్రోల్లో ఉంటది, మేము చేస్తాము. దాంట్లో చాలా మందికి పెన్షన్స్ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 years అయినా ఒక్కసారి కూడా పెన్షన్ ఇవ్వలే ఎవరికి. సెకండ్ థింగ్ ఏంటంటే హౌసెస్, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము ఇండివిజువల్ హౌసెస్ కట్టేయలే. ఎక్కడన్నా ఇల్లు కట్టిస్తే గుంపులాగా కట్టినాం, ఒక ఏరియాలో కట్టించినాం, ఒక 100 ఇల్లు కట్టినాం అనుకోండి, ఆ పేదవాళ్ళని తీసుకొచ్చి ఇచ్చినాం. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఇండివిజువల్ విలేజ్ లో హౌసెస్ కొంతమంది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మాకు ఇల్లు వస్తుంది ఏమన్నటువంటి ఆశతో కొంతమంది, పెన్షన్ రాలేదని కొంతమంది, గవర్నమెంట్ ఉన్నది కదా ఏమన్నా మంచి చెడు పని ఉంటుందని ఇంకో కొంతమంది, అట్లా.
ఓకే. అంతేగాని యాక్చువల్ గా ఒరిజినల్ గా సింబల్ మీద ఇప్పుడు చూడండి, సింబల్ మీద ఎలక్షన్ వస్తుంది. ఎంత బ్రహ్మ 50% మేము కొట్టేస్తున్నాం. రేపు ఎంపీటీసీ పెట్టని, జెడ్పీటీసీ పెట్టని 50% కాజ్ చేస్తాం. 50% వస్తుంది. ఓకే, డెఫినెట్ గా వస్తుంది. మీరు చూడండి, రిజల్ట్ కనిపిస్తుంది సింబల్ తో వస్తే. ఓకే. పార్టీకి చాలా ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు ఇవాళ కూడా యూరియా లేక, డిఏపి లేక, కరెంటు యూరియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెంటు కూడా దాదాపు 12 hours కి వచ్చేసింది. మేము 24 hours ఇచ్చినాము, ఇలా 12 hours కి వచ్చింది. అంటే చాలా మైనస్ లో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఏ ఊరు పోయినా కూడా మైనస్ లో ఉంటారు. డెఫినెట్ గా రేపు లోకల్ బాడీస్ 40 to 50% రీచ్ అవుతాం మేము. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. సో మొత్తానికి స్పందన కేసీఆర్ గజ్వేల్లో దుమ్ము రేపాడని చెప్పొచ్చు.